హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆన్లైన్లో అప్లై ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి TTRREIS అని టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్ ఏ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అని ఇక్కడ చూస్తున్నట్లయితే కిందికి స్క్రోల్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 8th SOE 6th to 9th క్లాస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ BLV సెట్ 2024 అకాడమిక్ ఇయర్ 2024-2025 అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ BLV సెట్ 2024 ఆఫ్ TSWREIS అండ్ TTWRERS అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది ట్రైబల్ వెల్ఫేర్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసి April 21, 2024 ఉండడం జరుగుతుంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి March 4న స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా March 23న అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ బట్టి మీరు అప్లికేషన్ పెడుతున్నారు అడుగుతుంది. ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టిన తర్వాత కింద అప్లయింగ్ ఫర్ మీరు ఏ క్లాస్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ క్లాస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్ స్టడింగ్ మీరు యొక్క ప్రీవియస్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారు అనేది ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్యాండిడేట్ యొక్క సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. క్యాండిడేట్ సర్నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద అప్లికేషన్ జెండర్ బాయా గర్ల్, బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ చూసుకున్నట్లయితే మీ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ అడుగుతుంది. సబ్ క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు తెలంగాణ స్టేటా అని అడుగుతుంది. ఎస్ అని పెట్టాలి. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్ 2023-2024 చదువుతున్నారని అడిగితే ఎస్ అని పెట్టాలి. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల వారికి 1,50,000, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షలు మించరాదు. ఇక్కడ మీరు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో కానీ చదువుతున్నారు కాబట్టి దాన్ని ఎస్ అని పెట్టాలి. కింద అమౌంట్ 100 రూపీస్ డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ డిస్ప్లే మీద క్యాప్చా ఏ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందో సేమ్ మీరు కూడా అదే విధంగా ఎంటర్ చేసి ఇక్కడ ఐ డిక్లేర్ అని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. కింద సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, QR కోడ్ దేని ద్వారా అయితే అమౌంట్ పే చేయాలనుకుంటారో దానిపైన క్లిక్ చేసి మీరైతే పే చేయొచ్చు. నేనైతే QR కోడ్ ద్వారా అయితే అమౌంట్ అయితే పే చేస్తున్నాను కాబట్టి QR కోడ్ అయితే ఓపెన్ అవుంది. దాన్ని స్కాన్ చేసి నేనైతే అమౌంట్ అయితే పే చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. జస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఒక జనరల్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ జనరల్ నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫారం దగ్గర ఒక జనరల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. జనరల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు చేసిన అనేది డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో అదేవిధంగా సిగ్నేచరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ అని టిక్ మార్క్ బాక్స్ టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్ అని ఇక్కడ అప్లయింగ్ ఫర్ ఏ క్లాస్కి అయితే మీరు అప్లై చేస్తారో ఆ క్లాస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదేవిధంగా నేమ్ వచ్చేస్తుంది, డిస్ట్రిక్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ సర్నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నేనైతే మదర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను.
మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ డైరెక్ట్ వస్తుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మరొకసారి డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే నా అడ్రస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఫర్ దట్ నేనైతే నా అడ్రస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇక మీ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ ఏ డిస్టిక్ వస్తే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మీ యొక్క నియోజకవర్గం ఏది వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ డైరెక్ట్ వస్తుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంకో మొబైల్ నెంబర్ అనేది మీరు ఇవ్వాలి. ఫస్ట్ ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ అయితే ఇవ్వాలి. క్యాస్ట్ అదేవిధంగా సబ్ క్యాస్ట్ డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఆర్యూ ఆర్ఫన్ మీ యొక్క అనాథ అని అడుగుతుంది. అనాథ అయితే ఎస్ లేకపోతే నోన్ పెట్టవచ్చు. ఆరు డిజేబుల్ పర్సన్ అడుగుతుంది. డిజేబుల్ అయితే ఎస్ లేకపోతే నోన్ పెట్టవచ్చు. ఇక్కడ చూసుకుంటే స్టడీ పర్పస్ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ సంబంధించినటువంటి స్టడీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. 3rd క్లాస్ ఏ మీడియంలో చదివారు, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద స్కూల్ ఏ స్కూల్లో చదివారు అనేది, మరి అదేవిధంగా ఏ డిస్టిక్లో చదివిర్రు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. ఇక్కడ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రైవేట్ స్కూలా అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివారు అనేది ఇక్కడ అడుగుతుంది. మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అర్బన్ ఏరియానా రూరల్ ఏరియానా అడుగుతుంది. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 6th క్లాస్కి సంబంధించినటువంటి స్టడీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఏ మీడియం, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద స్కూలు, ఏ డిస్టిక్లో, అదేవిధంగా ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్, అదేవిధంగా రూరల్ అర్బన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 6th క్లాస్ బోనాఫైడ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తెలుగులోనో ఇంగ్లీష్లో అడుగుతుంది. తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే తెలుగులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్ అనేది అడుగుతుంది. ఆల్ స్కూల్స్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అనేది మీరైతే ఇక్కడ ప్రిఫరెన్స్ లిస్ట్లోకి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ అని అడుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత మరొకసారి డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి ప్రివ్యూ మొత్తం డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాత నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అదేవిధంగా స్టడీ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే అవుతుంది. ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.